హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ అయ్యప్ప స్వామి ప్రసాదం. నేను చెప్పిన విధంగా, చెప్పిన కొలతలతో చేస్తే మీరు ఇంట్లోనే ఆ శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం టేస్ట్‌ని ఒక 90% వరకు రీక్రియేట్ చేయొచ్చండి. దీనికోసం ముందుగా రెడ్ రైస్‌ని తీసుకోవాలండి. ఖచ్చితంగా రెడ్ రైస్‌ని మాత్రమే వాడాలి. ఇంకా ఏ బియ్యం వాడినా ఇంత టేస్ట్ అయితే రాదు. ఇది మనకి జనరల్ స్టోర్స్‌లోనో లేదా ఏ ఆన్‌లైన్ యాప్స్‌లో అయినా దొరుకుతుంది. ఒక కప్పు రెడ్ రైస్‌ని బాగా 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత, ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి, మీడియం ఫ్లేమ్‌లో ఈ రైస్‌ని మొత్తం బాగా సువాసన వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు మీరు ఏ బౌల్‌తో అయితే రైస్ తీసుకుంటారో, అదే బౌల్‌తో 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ అన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ కుక్కర్ కూడా వాడుకోవచ్చు. కానీ నేనిక్కడ ట్రెడిషనల్ విధంగా నార్మల్‌గా విడిగానే కుక్ చేస్తున్నాను. ఒకవేళ కుక్కర్ వాడే పనైతే మీరు 3 విజిల్స్‌ని రానియ్యాలి. విడిగా వండుతున్నారు కాబట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ నీట్‌గా కలబెట్టుకుంటూ కుక్ చేసుకోవాలనమాట మీడియం టు లో ఫ్లేమ్‌లో. ఈ రైస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. కానీ ఓపికగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైస్‌ని మరీ మెత్తగా ఉడికించకూడదు. అలా అని చెప్పి రైస్‌ని మరీ గట్టిగా పలుకులు పలుకులుగా కూడా ఉండకూడదనమాట. మనం పట్టుకుంటే సాఫ్ట్‌గా నలిగేలాగా ఉండాలి. మరీ సాఫ్ట్‌గా కాదు, మరీ గట్టిగా కాదు. నార్మల్‌గా మనం వేసిన వాటర్ అంతా ఒలిసిపోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో బౌల్‌లోకి ఇందాక రైస్‌ని కొలుచుకున్నాం కదా బౌలు. అదే బౌల్ తోటి 3 కప్పుల తాటి బెల్లాన్ని తీసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఈ రెసిపీకి ఖచ్చితంగా తాటి బెల్లమే తీసుకోవాలండి. అప్పుడే మనకి శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం టేస్టొస్తుంది పర్ఫెక్ట్‌గా. ఈ బెల్లం జస్ట్ కరిగితే చాలండి. పాకేం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు తాటి బెల్లం కాకుండా ఇంకా ఏ రకమైన బెల్లం వాడినా కూడా శబరిమల అయ్యప్ప స్వామి టెక్స్చర్, టేస్ట్ అండ్ కలర్ అయితే అస్సలు రాదండి. సో, మీరు ఖచ్చితంగా తాటి బెల్లాన్ని మాత్రమే వాడాలి. ఇక్కడ మీరు 3 కప్పులు తీసుకున్నారు కదా! ఆ 3 కప్పుల తాటి బెల్లం సరిపోతుందండి. ఇంకా ఎగస్ట్రాగా ఎటువంటి పంచదార గానీ, ఇంకా ఎలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఒక కప్పు రైస్‌కి ఈ 3 కప్పుల తాటి బెల్లం సరిపోతుందండి. చూసారు కదండీ! మనకి బెల్లం కరిగిపోయింది. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్నంతా మనం కుక్ చేసుకుంటున్నాం కదా రైస్, ఈ రైస్‌లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నాకు వాటర్ అంతా ఎగిరిపోయినాయన్నమాట. రైస్‌ని పట్టుకుంటే ఇలా మెత్తగా, ఈజీగా, సాఫ్ట్‌గా నలిగిపోవాలన్నమాట. ఈ రకంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి రైస్‌ని. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని మనం కరిగించుకున్న తాటి బెల్లాన్ని మొత్తం ఇందులోకి స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి తాటి బెల్లంలో ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువుంటాయండి. అవన్నీ మళ్ళీ ఇందులోకొచ్చేస్తే బాగోదు కదా! అందుకని ఖచ్చితంగా వడపోసుకోవాలనమాట. ఒక స్టెయినర్ కానీ, ఒక జాలి కానీ ఏదైనా పర్లేదు. నీట్‌గా మొత్తాన్ని వడగట్టేసుకొని ఇందులోకి కలబెట్టుకోవడమే. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ టీ స్టెయినర్ హెల్ప్ తోటి ఈ తాటి బెల్లాన్ని మొత్తం వడగట్టేసుకున్నాననమాట రైస్‌లోకి. ఇప్పుడు ఈ వడగట్టుకున్న తాటి బెల్లాన్ని మొత్తం రైస్‌లోకి కలిసేలాగా నీట్‌గా కలుపుకొని, మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. టిప్ అనుకోండి లేదా ఒక ముందు జాగ్రత్త అనుకోండి. మనం రైస్‌ని బాగా మెత్తగా కుక్ చేసుకున్నామనుకోండి, ఈ బెల్లం నీరు పోసి దీన్ని మళ్ళీ కుక్ చేసేటప్పటికి జావ జావ అయిపోతుందనమాట. అలా అని రైస్‌ని ఇత్తులిత్తులుగా ఉంచుకున్నామనుకోండి, ఈ బెల్లం వాటర్ వేసిన తర్వాత ఉడికేటప్పటికి ఇంకా గట్టి పడిపోతుందనమాట. సో, మనం రైస్‌ని కుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇందాక నేను చూపించిన విధంగా కుక్ చేసుకున్నామనుకోండి, ఈ బెల్లం వాటర్‌తో ఉడికి కరెక్ట్‌గా పాకొచ్చే టైంకి మనకి పర్ఫెక్ట్‌గా మనం తినేటప్పుడు మెత్తగా సరిపోతుందనమాట. నీట్‌గా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం నుంచి హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! నాకు 10 నిమిషాల తర్వాత ఇలా లైట్‌గా నొరగొచ్చి కుక్ అవుతూ ఉందనమాట. ఇప్పుడు మనం ఇందాకటితో కంపేర్ చేసుకుంటే పాక గూడా కొంచెం చిక్క పడుతుందనమాట. ఈ స్టేజ్‌లో మనము ఒక చిన్న కప్ ఎండు ద్రాక్ష. ఖచ్చితంగా ఎండు ద్రాక్షని మాత్రమే వాడాలి. దాని తర్వాత ఎండు కొబ్బరి. దీన్ని మనం నెయ్యిలో వేపాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా
కిస్మిస్ డైరెక్ట్‌గా ఎండు కొబ్బరి వేసుకొని, కొద్దిగా నెయ్యేసుకొని, మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపెట్టుకొని కుక్ చేసుకోవడమే. చూస్తున్నారు గదా! ఇక్కడైతే నాకసలు ఎటువంటి పాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలనమాట. మీరు నెయ్యిని ఒకేసారి వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. చూసారంటే నేను ఫస్ట్ బియ్యం కుక్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాననమాట. ఇలా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల అది కుక్ అయ్యేటప్పుడు ఫ్లేవర్ చాలా బావుంటుంది. చూస్తున్నారు గదా! మరో 10 నిమిషాల తర్వాత నాకు ఇంకొంచెం దగ్గర పడిపోయిందనమాట. చూసారంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు చివరిగా కొంచెం శొంఠి పొడి, కొద్దిగా యాలుక్కాయల పొడి యేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని ఇంకొక్క 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి అంతే. మరీ ఇంక ఎక్కువ సేపు కూడా కుక్ చేయొద్దు. ఎందుకంటే ఇంక గట్టి పడిపోతుందనమాట. చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా పచ్చకర్పూరం. నన్ను నమ్మండి ఈ పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా డబల్ అవుతుందనమాట. ఈ పచ్చకర్పూరం వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి. ఒక 2, 3 గంటలు పక్కకు పెట్టుకొని తర్వాత ఓపెన్ చేశారంటే, మన అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ. చూసారంటే టెక్స్చర్ గూడా సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ గూడా అచ్చం అలానే ఉంటుంది. ఒక 90% ఖచ్చితంగా.